కారు బాస్ గేరు మార్చారు. కాంగ్రెస్ లక్ష్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇంతకాలం బీజేపీ చుట్టూ రాజకీయాల్ని లక్ష్యాన్ని తిప్పారు కారు లీడర్లు. కర్ణాటక ఫలితంలో కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకాలం హస్తం డీలా పడిందని సైట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ కౌంటర్లు విసురుతున్నారు. దీంతో తెలంగాణలో కారు వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయం మారిపోయింది. ఎన్నికల ప్రచారంలో గేరు మార్చిన కేసీఆర్. కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ ప్రచారం. హస్తం పార్టీ ప్రత్యర్థిగా భావిస్తున్న బీఆర్ఎస్. బీజేపీని పట్టించుకోని బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు. కాంగ్రెస్ ని ఎదుర్కొంటే అధికారం తమదని నమ్ముతున్న కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఆదివారం మేనిఫెస్టో ప్రకటించిన నాటి నుంచి వరుసగా నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు చేస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మీటింగులు కన్నాక ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం గ్యారంటీగా ఉంటుంది. అయితే కేసీఆర్ తన ప్రసంగాల్లో ఎక్కువగా కాంగ్రెస్ పైనే ఫోకస్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు ఆయన గుప్పిస్తున్నారు. బీజేపీపై పెద్దగా విమర్శలు చేయటం లేదు. దీన్ని బట్టి చూస్తే ఈసారి ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతున్నాయని మరోసారి స్పష్టమైంది. 100% ఇళ్లలో నల్లాలు పెట్టి మంచినీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ నంబర్ 1. ఎన్ని గోసలు తప్పించుకున్నాం. కడుపు నోరు కట్టుకొని నిజాయితీగా పనిచేసి ఇలా సాగునీళ్లకు తాగునీళ్లకు కరెంటుకు గోస లేకుండా చేసుకున్నాం. చివరిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కడుపున్నది అక్కేషన్. వ్యవసాయానికి ఎందుకండి 3 గంటలే కరెంటు చాలు, కేసీఆర్ వేస్ట్కి ఇస్తాడు ఉంటుండు. వేస్ట్కి ఇస్తాడు ఆ కేసీఆర్. కరెంట్ 24 గంటలు ఉండన్నా, 3 గంటలు ఉండన్నా, 24 గంటలు ఉండన్నా. 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటరు. ఒకసారి కెమెరాలు అక్కడ దింపున్నాయా బాబు, కెమెరాలు. ప్రజలు ఏమంటుందో తెలియని ఈ విధంగా ఎక్కడ అడిగినా, రాష్ట్రం మొత్తంలో ఎక్కడ అడిగినా 24 గంటల కరెంట్ ఉండాలని అంటున్నారు. ఈ శాతగాని కాంగ్రెస్కు గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినాం. 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించిండ్రు. వాళ్ళు ఎన్నడూ కూడా కడుపు నిండా మనకు కరెంట్ ఇయ్యలే. ఇటు మగ్గాలు బంద్ అవుతుండే, అటు వ్యవసాయాలు బంద్ అవుతుండే, రాత్రి పోయి తెల్లందాకా పాము కాట్లు తేలికాట్లు మరణాలు సంభవిస్తుండే. ఆ దుర్మార్గం అంతా పోయింది. ఇవాళ మొత్తం ఇండియాలో ఒక మాట మీరు ఆలోచన చేయాలి. ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు రాదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంటు ఉంది. అంటే ఎందుకు సాధ్యమైంది? కేసీఆర్ మొండి పట్టుదల. ఖచ్చితంగా నా రైతులకు అట్లా రావాలని మొండి పట్టుదల బట్టి చేసినాం. నిజానికి ఏడాది ప్రారంభం వరకు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే ఉండేది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు వంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీ మైలేజీ అమాంతం పెరిగితే బీజేపీ పరిస్థితి అంతకంతకు దిగజారిపోయింది. ఇప్పుడు అసలు బీజేపీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో బీజేపీని కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ పట్టించుకోవడం లేదు. ఒకవైపు బీజేపీ నేతల తెలంగాణలో పర్యటిస్తూ బీఆర్ఎస్ కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ ఉన్నా ఆ పార్టీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పెద్దగా రియాక్ట్ కావటం లేదు. రెండు పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలా ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీల దిక్కు చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయిండు.
ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్రం బ్యాంక్రప్ట్ అవ్వడమే కాదు, చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది. చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది. ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయినరు. చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీ ఇక ఏమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. చంద్రశేఖరరావు గారి పార్టీ, చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి. పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి. కేసీఆర్ పై రేవంత్ విరుచుకుపడుతూ ఉంటుంటే కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రం అంధకారమే అవుతుందని, వ్యవసాయానికి 3 గంటలే చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించేవారిని, అబద్ధపు హామీలు ఇచ్చేవారిని నమ్మొద్దని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి రద్దవుతుందని, మళ్ళీ కబ్జాలకు వచ్చి భూములు గద్దల్లా తణుకుపోతారని విమర్శించారు కేసీఆర్. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ దెబ్బ పడుతుందని చెప్పారు. ఇలా ప్రతి సభలోనూ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది. వాళ్ళు ప్రజలను గోసపుచ్చుకున్నారు. అటువంటి అరాచక కిరాతక మూకలను ఏ విధంగా టీఆర్ఎస్ ఏరి పారేసిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే పోయి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా మళ్ళీ ధరణి వస్తుంది, మళ్ళీ పైరవికారుల మందలు వస్తాయి, మళ్ళీ వకీళ్లు కోట్ల చుట్టూ తిరగాలి, కేసుల పాలు కావాలి, కరెంటు మాయమవుతుంది, దళిత బంధు ఆగమవుతుంది, అన్నీ కూడా పోతాయి, మళ్ళీ దళారుల రాజ్యమే వస్తుంది. జాగ్రత్త, మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. తెలంగాణ రాకముందు చాలా మంది సన్నాసులు అవాకులు చెవాకులు పేరినారు. తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని చెప్పినారు. కానీ ఇవాళ ధరలు ఎట్లున్నాయి, భూములై మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాదగిరి గుట్ట దగ్గర అయితే పొద్దునో రేటు, మధ్యాహ్నమో రేటు, సాయంత్రమో రేటు, ఇలా కోట్ల రూపాయలే ఉంది తప్ప లక్షల రూపాయల మాట లేదు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ నేతలు కూడా ఆ పార్టీపై ఇదే తరహా మాటల దాడి చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల పరంగా చూసినా కాంగ్రెస్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ నేతలపైన గురిపెట్టింది, కానీ బీజేపీ నేతలకు ప్రాధాన్యత అస్సలు ఇవ్వటం లేదు. కాంగ్రెస్ను ఎదుర్కోగలిగితే చాలు, తిరిగి మళ్ళీ అధికారం దక్కించుకోవచ్చన్నది బీఆర్ఎస్ పార్టీ ధీమా. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ సునాసాయి విజయం సాధించడానికి కారణం అప్పట్లో కాంగ్రెస్ బలహీనంగా ఉండటమని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో ఆ పార్టీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ భారీగానే వ్యూహాలు రచిస్తోంది.